ఎండగా ఉందా? ఏమైందండి? ఏమైంది? అయ్యో, ఎవరైనా రండి. అయ్యో, ఏమండి? అయ్యో, నా భర్త చచ్చిపోయాడు. ఏమండి? ఇతను చనిపోయాడు, వెళ్ళి కాల్ చేసేద్దాం. వాళ్ళ ఆయన చచ్చిపోయింది, ఇంకా ఈమె కూడా అవసరం లేదు, ఇంకా ఈమెను కూడా కాల్ చేసి పెట్టేద్దాం. జరగండి, అట్లా కాల్చకూడదు, పక్కకి జరగండి. అది కాల్చాలి, ఇప్పుడు కాల్చాలి. ఓకే, సరే చూసాం కదా, భర్త చనిపోతే భార్య కూడా చనిపోవాలని ఆచరణ ఉండే భారతదేశంలో. దాన్ని సతీ సహగమనం అంటారు. దాన్ని రద్దు చేసింది ఎవరు? విలియం కేరీ. గట్టిగా చెప్పండి, ఎవరు? గట్టిగా చెప్పండి, ఎవరు? ఓకే, ఇప్పుడు రెండో స్కిట్ చూద్దాం. స్త్రీ విద్య. స్త్రీ విద్య అమ్మాయిలకు స్త్రీలకు చదివించడనే ఆచరణ ఉండే భారతదేశంలో. ఓన్లీ చదువు బాయ్స్ కే, జెంట్స్ కే పరిమితంగా ఉండే. లేడీస్, గర్ల్స్ ఇంట్లో పని చేయాలి. భారతదేశంలో ఎక్కడ పని చేయదు, వ్యాపారం చేయదు, పని చేయదు, జాబ్ చేయదు, ఏం చేయదు, వాళ్ళు పని చేయడానికే ఉన్నారు. సో స్త్రీ విద్య కోసం పోరాడిండు విలియం కేరీ. చూద్దాం, ఇప్పుడు మనం చూద్దాం.